అభిప్రాయం మంచి పనులు చేస్తున్నాడని ఇంకా ఏమి లేదు అభిమానం. నడవలేక నీళ్ళు దిమ్ముకున్నాడు. ఉండేది ఈ రోడ్డు ఇప్పుడు ఈ రోజున శుభ్రపడింది. పంటలోకి అయితే ప్రభుత్వం డబ్బు బతకాలి కదండి. డబ్బు ఎదిగితే రోడ్లు బాగుంటాయి. డబ్బు ఎదగంది ఏం బాగుంటాయి. బాబాయ్ గారు నమస్తే, మీ పేరేంటి? భాస్కరరావు. ఎలా ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడేగా వచ్చింది చంద్రబాబు పరిపాలన, ఇంకా సంవత్సరం అన్న అవ్వలేదుగా. పెన్షన్ పెంచారు 4000 పెంచారు. 4 ఏళ్ళు పెంచాడు. 3 ఏళ్ళు ఇచ్చాడు లాస్ట్లో, 4 ఏళ్ళు పెంచాడు. చెప్పిన మాట మీద నిలబడే మనిషేనా చంద్రబాబు నాయుడు? అది కరెక్టే. ఎందుకు అంత నమ్ముతున్నావు? ఎంతమంది ముఖ్యమంత్రులను చూసావు కదా, ఈ ముఖ్యమంత్రి మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం మంచి పనులు చేస్తున్నాడని ఇంకా ఏమి లేదు అభిమానం. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పుడు రోడ్ల పరంగా ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ ఈ బాబాయ్ గారు? మా రోడ్డు ఇప్పుడు ఎప్పుడో పోసారో, ఇప్పుడు పోసారు ఈ చంద్రబాబు వచ్చిన మా రోడ్డు బాగుంది. ప్రశాంతం కూర్చున్నావా? ఇంకా ముందు ఎలా ఉండే ఈ రోడ్లు అసలు? ఈ పల్లుడు గోసులు కాదు, అడవిలో నీళ్ళన్నీ వచ్చి ఒండ్రు పెట్టి కొట్టుకుపోయాయి మా కుండలన్నీ, దొంగ చెరువులో పోయాయి. అవి ఇప్పుడు మెరకపోసారు, బాగుంది నీళ్ళు వారిని ఎక్కుతులా. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫస్ట్ రోడ్లు బాగా చెయ్యాలి, ఎక్కడ గుంటలు ఉండకూడదు, రోడ్లన్నీ బాగుండాలి ప్రతి పల్లెటూరులో అని అంటున్నారు కదా. మంచిదేనా మరి ఆలోచన? మంచిదేనా? ఎందుకని మరి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పని చేసుకోలేరు కదా. 4000 పెన్షన్ పెంచడం అనేది మంచి ఆలోచనేనా? మంచిది. ఏం చెప్తావు చంద్రబాబు నాయుడు గురించి? మంచిది అంటున్నా, ఇంకేమన్నా. తెలుసా లోకేష్ గారు ఇప్పుడే వచ్చింది సరిగా, నేను చూడాల ఇంతవరకు. ఇంతవరకు మనం చంద్రబాబు అని మేము చూసాము, సుందరిని చూసాము, గాంధీని చూసాము. చూసినోని చెప్తాం కానీ చూడండి ఏం చెప్తావు ఆయన్ని? ఆయన అడిగేస్తాడు, ఇప్పుడే వచ్చింది పరిపాలన ఎట్లుండదు అప్పుడు చెప్తాం. మంచి చేస్తే మంచోడు అంటాం. ఇప్పుడు అందరికీ మంచోడు అవడు ఏ నాయకుడైనా. 60% మంచి అయ్యే 40% తరగాల్సి ఆయన మంచోడు. బ్రహ్మాండంగా ఉన్నాము ఇప్పుడు ఊరికి. రోడ్లు పోపించో కానీ ఏమైనా కానీ జరుగుతున్నాయి పనులు. కనిపిస్తుందండి, అందరికి కనపడుతుంది రోడ్లు. ఈ రోడ్డు ఎంత లోతు, వర్షం చూస్తే ఎంత లోతు ఉండేది నీళ్లు. నడవలేక నీళ్లు దిమ్ముకున్నాడు. ఆగాలంగా ఉండేది ఈ రోడ్డు ఇప్పుడు ఈ రోజున శుభ్రపడింది. వారం కురిసినా సుఖరావు మాకు కూర్చోడానికి అవకాశం ఉండేది కాదమ్మా. ఇది వరకే కూర్చోటానికి పట్టించుకోవాలా, చేసే నాదులు లేరు, పట్టించుకోవాలా. అయ్యే బాగు చేస్తామని చెప్పుకుంటున్నామమ్మా మేము. రోడ్లు బాగా చేస్తున్నారు. రాకముందు 5 ఏళ్ళు అప్పుడే రోడ్లు పట్టుకున్నాం. ఈయన వచ్చాడు, జగన్ వచ్చి అన్ని పోసిరే రోడ్లన్నీ. ఆయన ఎక్కడ ఉంటాడో బస్సులో వెళ్తాడు, నడువులు గదిలిపోయి ఆటోలు ఎక్కించుకో. ఇంకా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రోడ్లు బాగా పడతాడు. రోడ్లు శుభ్రంగా అయినాయి, శుభ్రంగా ఉంటున్నాం. వర్షాలు వచ్చినా ఏం నీళ్ళు కాలికి మట్టి అంటకుండా తిరుగుతున్నాం. అది మంచి పరిపాలన, ఈయన పరిపాలన చూస్తున్నాం మేము. ఏ పరిపాలన లేదు. ఇది వరకు ఎక్కాడు, అప్పుడు చేశాడు, ఇప్పుడు ఎక్కాడు, ఇప్పుడు చేస్తున్నాడు. 6 నెలలే కదా ఎక్కి. 6 నెలల బట్టి చేసే పనులన్నీ బాగానే చేస్తున్నాడు. అది మాకు పింఛన్లు ఇస్తున్నారు. 3 ఏళ్ళు పోయి 4 ఏళ్ళు ఇచ్చారు. ఉపాధి కలుగుతుందమ్మా. అవి ఉండబట్టే ఏం పనికి పోకుండా వాటిని పెట్టి ఇది అవుతుంది. ఒక్క మాటలో చెప్పడం మంచివాడు, అన్ని పనులు చేస్తున్నాడని చెబుతున్నాం. బాబాయ్ గారు నమస్తే, మీ పేరేంటి? ఏదా గురవారెడ్డి. ఓకే, ప్రజెంట్ ప్రభుత్వం వచ్చింది కదండి, చంద్రన్న ప్రభుత్వం. ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉందండి. ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? మీలాంటి పెద్దవాళ్ళు 4000 పింఛన్ చేస్తా అన్నారు, చేశారా?
అంటే మాట మీద నిలబడ్డా మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళకి చేసి? నిలబడ్డాడు. ఎందుకు నమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు? ఎందుకు అంత నమ్ముతున్నారు? ఆ? ఎందుకు చంద్రబాబు నాయుడు నమ్ముతున్నారు అంటున్నా? నమ్ముతున్నారు ఏందో ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ప్రజలకు మంచి చేస్తాడా? మంచి చేస్తున్నాడు అనేగా ఇది వేసింది ఓట్లు. మరి ఏంది ఎక్కడి నుంచి వచ్చినావు? ఎక్కడి నుంచి వచ్చావు? కొల్లిపార నుంచి వచ్చి. ఇక్కడ ఎవరు ఉన్నారు? అమ్మాయి గారు. అమ్మాయిలూరు. మరి ఇది వరకు ఈ ఏరియాలో రోడ్లు ఎలా ఉండేవి? ఇదివరకు ఇది నెలనండి వేసి, అంతమంది బాగాల నెల అవుతుంది వేసి. అదే మరి నున్నకు వచ్చేవాడివి, కొలిపారు నుంచి ఇక్కడికి వచ్చేవాడివి కదా, అమ్మాయిల ఇంటికి వచ్చేవాడివి. ఇది వరకు రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఇది వరకే వచ్చేవాడికి ఎలా ఉంటాయి రోడ్లు? బొంటలో కత్తి ప్రభుత్వం డబ్బు బతకాలి కదండి. డబ్బు ఎదిగితే రోడ్లు బాగుంటాయి. డబ్బు ఎదగంది ఏం బాగుంటాయి. ఎలా ఉంది ఇప్పుడు ఈ రోడ్డు వేయడం వల్ల మీలాంటి వాళ్ళకి కానీ పిల్లలకి కానీ అందరూ బాగుంది? రోడ్డు బ్రహ్మాండం ఉంది. నమ్మచ్చా ఈ ప్రభుత్వాన్ని? ప్రజలకు మంచి చేసిద్దని నమ్మకం ఉందా? మా నమ్మకం మంచి చేసిద్దనేగా ఎవడైనా. గత ప్రభుత్వం ఎలా ఉంది? గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారో వాళ్ళు డబ్బు వచ్చాడు జనానికి. వీళ్ళు కొద్ది రోడ్లు బోర్డులు కొద్ది రాజధాని నిలబెట్టి ఏదో చేశారు. అవే మరి రాజధాని ఇదివరకు 3 అన్నారు కదా ఆయన, మరి ఈయన ఒకటి పెట్టారు అమరావతి. మంచిదే అంటారా? ఒకటి మంచిదేనండి. అందరూ దగ్గర కదా అంటూ అన్నోళ్ళకి మధ్యలో ఉంది కదా. ఓ సుందరి గారే అప్పుడు బెజవాడ అని పెట్టాడు. మరి అది ఇవాళ స్టార్ట్ అయి నడుస్తుంది. ఇప్పుడు రాజధాని అంటే అమరావతి అంటే ఇక్కడ ఈస్ట్ గోదావరి కానీ పైన రాయలసీమ కానీ ఇటుపక్క తెలుగు వాళ్ళ ప్రజలందరికీ దగ్గరలో సెంటర్ అది అమరావతి. మరి అమరావతి రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయంటావా? వస్తాయి. మరి వీళ్ళు విదేశాలు కూడా తిరుగుతున్నారు కదా, చంద్రబాబు నాయుడు నారా లోకేష్ విదేశాలు తిరుగుతున్నారు. మన రాష్ట్రంలో ఏమైనా పెట్టుబడులు పెట్టాలని చెప్పి తీసుకొస్తారా? నమ్మకం ఉందా? ఉందండి. మరి రావద్దు వచ్చేవాళ్ళు డబ్బు కల్లాళ్ళు ఉండాలి కదా. అది నమ్మకం ఉంది ప్రభుత్వం మీద? ఉంది.